బ్యాగ్‌లెస్ డేస్ అంటే చాలామంది ఏమనుకుంటారు, నిజానికి బ్యాగ్ లేకుండా పాఠశాలకు రావడమేమో అనుకుంటారు. కాదు. కేవలం పాఠశాల విద్యార్థి పైన బ్యాగ్ యొక్క బరువును తగ్గించడం మాత్రమే బ్యాగ్‌లెస్ డేస్ యొక్క భావన కాదు. బ్యాగ్‌లెస్ డేస్ యొక్క భావన ఏందంటే విద్యార్థిని శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా, సామాజిక పరంగా అన్ని రకాలుగా విద్యార్థిని సర్వతోముఖాభివృద్ధి చేయడమే ఈ బ్యాగ్‌లెస్ డేస్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే విద్యార్థి థియరిటికల్గా ఏదైతే విషయాన్ని పాఠశాలలో నేర్చుకుంటున్నాడో ఆ విషయాన్ని ప్రాక్టికల్గా కూడా విద్యార్థి సమాజంలోకి వెళ్ళి సమాజంతో అనుసంధానం చెందుతూ నేర్చుకోగలగాలి. అది బ్యాగ్‌లెస్ డేస్ యొక్క భావన. అంటే మనకు చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే బ్యాగ్‌లెస్ డేస్ అంటే బ్యాగ్ తీసుకోరాకుండా విద్యార్థి రావడం, సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం, వెళ్ళిపోవడం. ఇది కాదు బ్యాగ్‌లెస్ డేస్ యొక్క భావన. విద్యార్థి కావాల్సినటువంటి సర్వతోముఖాభివృద్ధిని ఎలా పెంపొందించాలి, దాని వెనుకానున్నటువంటి సైకలాజికల్ సూత్రాలు ఏంటివి, దాన్ని ఒక క్రమ పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతిలో భాగంగానే మనము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలకు ఇలాంటి మాడ్యూల్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ మాడ్యూల్లో చాలా స్పష్టంగా ఉపాధ్యాయులు చేయాల్సినటువంటి విధి ఏంది, ప్రధానోపాధ్యాయులు చేయాల్సినటువంటి విధి ఏంది, ప్రతి కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనేది కూడా ఈ మాడ్యూల్లో ఇవ్వడం జరిగింది.